ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ ని సంస్కరించుకోవాల్సి ఉందంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీడ్రాఫ్ట్ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దేవాదాయ శాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల్లో విస్తృతమైన పొటెన్షియల్ ఉందని, సరైన ప్రణాళిక ద్వారా వీటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సూచనలిచ్చారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి అర్జీదారుకు తగిన సమాధానం కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని, తలసరి ఆదాయం జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు సీఎం వివరించారు. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పులు తెచ్చామన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించామని, ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందన్నారు. వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంకా మెరుగ్గా పనిచేస్తే 15% వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పాలన సులభతరం చేసేందుకు రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ కూడా రూపొందించినట్లు వివరించారు. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో 24% మేర రెవెన్యూ వసూళ్లు పెరిగాయని, జీఎస్డీపీ వృద్ధి రేటు 2017తో పోలిస్తే గత ఏడాదిలో 20% మేర పెరిగిందన్నారు. కీలక స్థానాల్లో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అభివృద్ధి నిరోధకులుగా పనిచేయడం సరికాదని అధికారులను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. డేటా డ్రివెన్ గవర్నెన్స్లతో రియల్ టైం రిజల్ట్స్ సాధించాలని చంద్రబాబు నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా అభివృద్ధిని సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదికలను విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సహకరిస్తున్న అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు సీఎం చంద్రబాబు.